హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే నా ప్రపంచం. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలైతే మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. ఇది బెంగళూరు వ్లాగ్ అనమాట. ఇది మా అమ్మాయికి అయితే సైక్ చేస్తున్నానండి నేను, ఎందుకంటే ఆల్రెడీ వీడియో ఇక్కడ తీసుకుంటున్నాను అని చెప్తున్నాను. మధ్యలో వచ్చి అయితే మాత్రం మీకు హాయ్ అయితే చెప్తుంది. బెంగళూరు అయితే వెళ్ళానండి. ఎందుకు వెళ్ళానంటే మా మనవరాలకి చెవులు కుట్టించడానికి అయితే బెంగళూరు వెళ్ళాను. ఇక్కడికి రమ్మంటే వాళ్ళు అస్సలు మేము ప్రయాణం చేయలేము, రావడానికి అవ్వదు. వాళ్ళ ఆయన ఆఫీస్కి అయితే లీవ్ లేదండి, సెలవులు లేవన్నమాట. ఇంకా దానికోసం రావడానికి కుదరదని నేనే వెళ్ళాను. నేనైతే ఫస్ట్ రెడీ అయిపోయాను అందరికన్నా. వాళ్ళైతే ఇంకా స్నానాలు చేస్తున్నారు. రెడీ అయిన తర్వాత చెవులు కుట్టడానికి ఇంటికి వచ్చి అయితే మాత్రం కుట్టేసి వెళ్ళిపోతారనమాట. అలా అయితే మాట్లాడాము. చెవులు కుట్టే అయితే ఇవ్వండి. నేను ఇవి ఫస్ట్ టైం చూస్తున్నాను. మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కింద ఉన్నది వెనకాల చీరలా ఉంటుంది కదా, డెప్ అంటారు కదా, అలా ఉంది. పైన అయితే అదండి వైట్ స్టడ్ అనమాట. అది చాలా పెయిన్లెస్ అండి. కుట్టించిన తర్వాత చాలా ఎక్కువ మాత్రం ఒక చెవి కుట్టిన తర్వాత ఏడ్చింది. ఏడిస్తే వాళ్ళ పప్ప బయట తీసుకెళ్ళి ఆగస్ట్ 15 నెక్స్ట్ డే అనమాట, దానికోసం ఆ బ్యాండ్ కూడా తీసుకొచ్చి అయితే పెట్టారు. ఇవైతే వాషింగ్ మిషన్కి బట్టలు వేస్తే బెంగళూరు రోజు వర్షం అండి. తన బట్టలు అయితే అసలు పాప బట్టలు అసలు ఆరట్లేదు. అందుకు ఇలా వాష్ చేసి ఇంటి ముందు అయితే ఇలా కట్ అయితే మాత్రం మొత్తం అయితే వాళ్ళ అమ్మ అయితే మొత్తం ఆరేసి అయితే పెట్టేసింది. హుక్కులు ఉంటాయి కదా, స్టిక్కింగ్ హుక్లు, ఆ స్టిక్ చేసేసి అయితే మాత్రం వైర్ కట్ అయితే పెట్టింది. చిన్న బట్టలకి అయితే బాగానే ఉంటుంది కానీ పెద్ద అయితే కుదరదు. ఆ రోజు ఈవినింగ్ అయితే వాకింగ్కి అయితే వెళ్ళామండి. తప్పకుండా అక్కడ ఉంటే కనుక తప్పకుండా వాకింగ్ అయితే ఈవినింగ్ తప్పకుండా వెళ్ళాలి. ఎందుకంటే పాప ఇంట్లో ఉండదు. ఈవినింగ్ టైంలో కంపల్సరీగా బయటకు అయితే తీసుకెళ్ళాలన్నమాట. ఇంకా వాళ్ళు వెళ్తున్నారు కదా, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తాను. అదంతా కాలనీ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. వాక్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. రోడ్లు చూసారు అలా అయితే ఉంటాయి. వాక్ చేసిన తర్వాత వెజిటేబుల్స్ అయితే తీసుకొద్దాం అనేది షాప్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, దానికోసం షూట్ చేశాను. ఇది ఎక్కడ ఏంటన్నది అడ్రస్ అయితే మాత్రం మీకు లాస్ట్లో చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇవి డైరెక్ట్గా పొలంలో పండి ఇక్కడికైతే డైరెక్ట్గా వస్తాయండి. ఇవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే రీజనబుల్గా కూడా కాస్ట్ కూడా పర్వాలేదు, ఓకే ఓకే అనిపించింది. అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఒక చోటుకి వెళ్తే అన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న అన్నింటిలో నాకు బాగా ఇష్టమైనది అయితే వంకాయ. ఎక్కడున్నా సరే వంకాయలు అయితే ఫస్ట్ షూట్ చేస్తాను, ఫస్ట్ కొనడానికి కూడా వెళ్తూ ఉంటాను. మీలో వంకాయ అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే మాత్రం పిచ్చి అనమాట వంకాయ కర్రీ అంటే మాత్రం. పెద్ద పెద్ద వంకాయలు ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. అలాగే ఇవి బజ్జీ మిర్చి అండి, మిరపకాయ బజ్జీ వేసుకుంటాం కదా, ఇవి ఎంత తాజాగా ఉన్నాయి చూసారు. అప్పుడే కట్ చేసి తీసుకొచ్చినట్టున్నారు. తొడుములు కూడా చాలా గ్రీన్గా ఉన్నాయి. తీసుకుంటే అటువంటి కాయలే తీసుకోవాలి మనం. తొడుములో గ్రీన్గా ఉన్న కాయలు తీసుకుంటే ఫ్రెష్గా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అలాగే మ్యాంగోస్ కూడా ఉన్నాయండి. ఇదైతే మాత్రం జాంకాయ నేనన్నాను కాదు, వెజిటేబుల్ అని అందరూ అంటున్నారు. ఈ వెజిటేబుల్ నేమ్ ఏంటో తెలిస్తే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే ఆ నేమ్ తెలియద్దండి. ఇవి ఆగాకరికి లాస్ట్కి అయితే వచ్చేసినాయి. అందరూ ఇవే కొనుక్కొని తీసుకెళ్ళిపోతున్నారు. అక్కడ ఒక కూరగాయ అయింది ఒకటి లేదనడానికి లేదండి. పల్లెటూరులోనే అన్నీ దొరకవు కానీ ఇలా సూపర్ మార్కెట్స్లో సిటీస్లో అన్ని రకాలు అయితే ఉంటున్నాయి. అంటే కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది తప్ప ప్రతి వస్తువు కూడా దొరికేస్తుంది వాళ్ళకి. చూసారా వంకాయలు నిగనిగలు ఆడిపోతున్నాయి కదా. అలాగే క్యాప్సికమ్, ఇందులో మిస్ అయింది ఒకటే, గ్రీన్ కలర్ క్యాప్సికమ్ లేదు. అది కూడా కలర్ఫుల్గా అయితే ఉండేది. ఎల్లో మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇవి మొక్కజొన్న కండులు. ఇది స్వీట్ కార్న్ అంటారా లేదంటే మామూలు తిని కాను నాకైతే అర్థం కాలేదు. షూట్ అయితే చేశాను కానీ ఏ కార్న్ అయితే మాత్రం అక్కడ అడగలేదు, నేమ్ కూడా చూడలేదు నేను. అలాగే ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి. చామంతి పూలు అయితే చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయంటే నాకు చాలా అసలు చూస్తుంటే ఎంత చక్కగా పూసినాయో పువ్వులని అయితే మాత్రం అనిపించింది. అలాగే చామంతి పూలు, గులాబీ పూలు అన్నీ అయితే ఉన్నాయి. పూజకు కావాలన్నా కూడా తెచ్చేసుకోవచ్చు మనం చక్కగా వెళ్ళినప్పుడు. ఫ్రూట్స్ అంటే మాత్రం యాపిల్స్ చూస్తారు నిగనిగలాడిపోతున్నాయి. మనం చాలా మోసపోతాం యాపిల్స్ కొనే విషయంలో. యాపిల్స్ నిగనిగలాడిపోయి షైనీగా ఉన్నాయి కొంటూ ఉంటాం కదా మనం, బాగుంటాయని. ఈ మధ్యలో ఒక వీడియోలో చూసాను నేను, ఏదో వ్యాక్స్లో యాపిల్స్ ముంచి తీస్తారు, ఆరిన తర్వాత అయితే ప్యాక్ చేస్తారు. పైన అలా షైనీగా ఎక్కువ రోజులు ఉంటాయి, కాయలు త్వరగా పాడవని. అదేంటో మనం చూసుకుని కొద్దిగా వేడి నీళ్ళలో కడుక్కుని ఒక స్పూన్తో కానీ చాకుతో కానీ పైన ఉన్నంత కొంచెం పీల్ చేసి తింటే మనకంత హెల్త్కి ప్రాబ్లం ఉండకపోవచ్చేమో మరి. ఇవి అన్ని రకాల దానిమ్మకాయలు, బత్తాకాయలు అన్ని రకాలు ఉన్నాయండి. ఇది చూసారా, ఈ ఫ్రూట్ నేమ్ ఏంటో కూడా నాకు చెప్పండి. ఇవైతే బ్లాక్ గ్రేప్స్. ఇది జామకాయ. ఇది జామకాయ అంటారా, అది కూడా జామకాయ అంటే లేదు, అది వెజిటేబుల్ అంటారా. ఆ వెజిటేబుల్ నేమ్ ఏంటో మీకు చూపించాను కదా, దాని వెజిటేబుల్ నేమ్ కొద్దిగా నాకు కమెంట్ అయితే చెయ్యండి. పెద్ద జామకాయ అండి, భలే ఉంది కదా.
అలాగే ఇక్కడ వేరే టైపు ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి. ఇవి చామంతి పూలలా ఉంది, కానీ ఇవి నిలవైపోయినట్టున్నాయి. రేకలన్నీ అయితే మాత్రం రాలిపోతున్నాయి. ఇంకెవ్వరూ కొనరాట్లేదు అనిపించింది నాకు. చేత్తో పట్టుకుంటేనే కింద రేకలు అయితే రాలిపోతున్నాయి. కానీ మంచి కలర్ అండి, ఎంత చక్కని కలరు. ఈ కలర్ శారీ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. అలాగే ఫ్లవర్ కూడా చాలా అందంగా ఉంది. నాకు ఇష్టమైన ఫ్రూట్స్ వచ్చేస్తున్నాయి చూడండి. మీలో ఎంతమంది ఇష్టపడతారు? ఈ సీతాఫలాలు అంటే ప్రాణం పెట్టేస్తానండి. నేను అక్కడ 100 రకాల ఫ్రూట్స్ పెట్టినా నేను వెళ్ళి సీతాఫలాలు తీసుకుని తింటూ ఉంటాను. నాలా మీలా ఎవరైనా ఉన్నారా? ఉంటే మాత్రం నాకు కామెంట్ అయితే చేయండి. ఇవైతే బనానాస్. ఇక్కడ పప్పాయ ఉన్నాయి, కానీ పెద్దగా బాగాలేదు, ఎంతో లాస్ట్కి వస్తున్నట్టు చిన్న చిన్నవి అన్నమాట. ఇవి కూడా యాపిల్సే, మీకు తెలిసినయే. ఈ షాప్ ఎక్కడుందో చెప్తాను కదా మీకు. షాప్ చెప్పేసి టైం కూడా దగ్గరికి వస్తుందండి. ఎందుకంటే లాస్ట్లో పుచ్చకాయలని ఇవి కూడా చూసేద్దాం, చూసిన తర్వాత చెప్దాం. మీలో ఎవరికైనా బెంగళూరులో వైట్ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ప్రెస్టీజ్ అపార్ట్మెంట్స్ తెలిసే ఉంటుంది. తెలియకుండా అయితే అస్సలు ఉండదు. ప్రెస్టీజ్ మేబరీ అని అంటే ప్రెస్టీజ్ విల్లాస్ అంటారు కదా, దాని ఆపోజిట్లో అయితే ఉందండి. మీకు చూపిస్తాను చూడండి అడ్రస్ క్లియర్గా. ఈ షాప్ నేము హళ్ళీ కోటే. హళ్ళీ తోటే, కోటే కాదు. అంటే తెలుగు వాళ్ళకి చెప్పాలంటే హళ్ళీ అంటే పల్లెటూరు, తోట అంటే మనకు తెలిసిందే కదా, చేను పొలం అని అంటారనమాట. హళ్ళీ తోటే అక్కడి నుంచి అయితే వచ్చింది అన్నట్టయితే షాప్ నేమ్ పెట్టారు. నిజంగా అలాగే ఉన్నాయండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అన్ని రకాలు కూడా ఒక్క చోటకు వచ్చైతే మాత్రం చక్కగా కొనుక్కుని వెళ్ళిపోవచ్చు. ఇలా రోడ్ అయితే ఉంటుందండి. దాని ఎదురుగా చూసారు అక్కడ ప్రెస్టీజ్ విల్లాస్ అనమాట. ఇవి ప్రెస్టీజ్ మేబర్ అని అయితే రాసి ఉంటుంది. ప్రెస్టీజ్ విల్లాస్ ఆపోజిట్లోనే ఉంది. ఇది మెయిన్ రోడ్ మీదకి ఉందండి షాపు. కావాలంటే నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా బెంగళూరులో ఉంటే ఈ వీడియో కనుక చూస్తే ఒకసారి అక్కడ విజిట్ చేసి చూసి మీకు నచ్చితే కనుక తప్పకుండా మీకు కావాలని తీసుకుని వెళ్ళండి. వెళ్తే కనుక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి ఎవరైనా వెళ్తే. అలాగే మా అమ్మ ఇంటికి వచ్చాక సూపర్ అండి, ఎమ్మి చికెన్ బిర్యానీ చేసిందండి. ఇది పలావ్కి బిర్యానీకి మధ్యలో చేసింది అనమాట. చాలా టేస్ట్గా అయితే ఉంది. ఎమ్మిగా కుమ్మేసాం అనమాట ఆ రోజు. అలాగే మరి దీనికి కాంబినేషన్ ఒకటి తింటే పోగదు కదా, బాస్మతి రైస్తో కర్డ్ రైస్ అయితే చేశారు. ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ తినేసిన తర్వాత నెక్స్ట్ డే నేను మా ఊరైతే వెళ్ళిపోవాలి. దానికోసం చక్కగా ఎంజాయ్ చేసి తిని ఒకరోజు నైట్ అక్కడ ఉండి నెక్స్ట్ డే అయితే మాత్రం బయలుదేరి వచ్చేసాను. ఇవన్నీ తిన్న తర్వాత మనకు ఐస్ క్రీమ్ లేకపోతే అస్సలు అవ్వదు కదా. ఇదైతే ఐస్ క్రీమ్ అండి, బ్రౌనీ విత్ ఈ ఐస్ క్రీమ్ ఏమేదో అన్నారండి, గుర్తొచ్చింది, వెనిల్లా అండి, వెనిల్లా ఐస్ క్రీము. నాకు బ్రౌనీ అంటే పెద్దగా ఇష్టం ఉండదు, అందుకు ఐస్ క్రీమ్ ఒకటి తింటున్నాను. బ్రౌనీ విత్ వెనిలా ఐస్ క్రీమ్ తింటే సూపర్గా ఉంటుంది. అంటే ఐస్ క్రీమ్ మాత్రం చాలా టేస్ట్గా అయితే ఉంది. టెంప్ట్ అయిపోతున్నారు మీరు కూడా. ఐస్ క్రీమ్ చూస్తే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారు, ఎవరు ఉండరు కదా. కానీ హెల్త్కి ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో, జలుబు అది చేస్తుంది అని అయితే మాత్రం మనం ఆఫ్ చేస్తాం. కానీ ఐస్ క్రీమ్ తింటే ఆ మజా వేరనుకోండి. ఇలా ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి క్లిప్పింగ్స్ అయితే మాత్రం ఇవి ఏపీలో క్లిప్పింగ్స్ అండి. ఏపీలో మా అమ్మాయి, మా పెద్ద అమ్మాయి ఉంటుంది. వాళ్ళ బాబుది అయితే బర్త్డే అయిందనమాట. ఒక 1 డే ముందైతే బర్త్డే అయింది. ఆ బర్త్డేకి ఈ సంవత్సరం వాడి బర్త్డే కేకు కార్లను మొత్తం డెకరేట్ చేసి రాజమండ్రి గోదావరి గట్టుకి వెళ్ళి అయితే మాత్రం కేక్ అది కట్ చేసి వచ్చారండి. ఆ రోజు వాడికి అయితే స్కూల్ ఉంది, స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. వాళ్ళ మమ్మీ, డాడీ, వాళ్ళ నాన్నమ్మ, తాతగారు అందరూ కూడా స్కూల్కి వెళ్ళి వాడిని పికప్ చేసుకుని కేక్ తీసుకుని ఇలా డెకరేట్ చేసుకుని వెళ్ళి గోదావరి గట్టుని అయితే స్పెషల్గా కేక్ అయితే కట్ చేశాడు అనమాట ఈ సంవత్సరం. వీడే అన్న మనోడు. ఆల్రెడీ వీడి పేరు మీకు నాకు వేరే ఛానల్లో బాగా ఎక్కువగా వాడుతూ ఉంటాను. నా మనవడు పేరు యువంత్. చక్కగా వెళ్ళి భోజనం చేసి వీళ్ళు కూడా చక్కగా బయలుదేరిపోయారు. వీళ్ళు బయలుదేరిన తర్వాత నెక్స్ట్ డే అయితే మాత్రం నేను కూడా మా ఊరైతే బయలుదేరిపోయానండి. ఇప్పుడు అసలు విషయం చెప్తాను మీకు. ఇలా ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో ఆలోచనలు వచ్చేస్తాయండి నాకు. ఎన్నో ఆలోచనలు నిజంగా చెప్పలేనమాట, చెప్పలేని ఆలోచనలు అయితే వచ్చేస్తాయి. అందరూ ఒక చోటు ఉంటే బాగుండు, పిల్లలందరూ అన్ని చోట్ల ఉన్నారు, ప్రతిదానికి నేను వెళ్ళలేకపోతున్నాను, ప్రతిదీ నేను చూడలేకపోతున్నాను అని అయితే మాత్రం నాకు అనిపిస్తూ ఉంటుంది. ఒక చోటకి వెళ్తే ఒక చోటకి వెళ్ళడానికి అయితే అస్సలు అవ్వట్లేదు. పోయిన సంవత్సరం ఇదే టైంకి మా మనవడు బర్త్డేకి ఏపీలో అయితే ఉన్నానండి, బెంగళూరులో ఉండలేకపోయాను. ఎందుకంటే మా మనవడు బర్త్డే నెక్స్ట్ డే మా చిన్న పాప వాళ్ళది మ్యారేజ్ డే. అయితే మ్యారేజ్ డే కొంటున్నాం, లేకపోతే బర్త్డే కొంటున్నాం, అలా అవుతుందన్నమాట. ఇద్దరు ఒక చోట అయితే ఉండట్లేదు కదా. అలానే ఇద్దరు కలిసి మన ఇంటికి రండి అంటే ఎవరికి సెలవులు ఉండవు. అందరికీ స్కూల్కి వెళ్ళేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, వ్యవసాయం పనులు ఇవన్నీ బిజీ అయిపోయి ఎవరికి రావడానికి అయితే కుదరట్లేదు. నేనే 2 చోట్లకి వెళ్ళడం, చూడడం, చేయడం చేస్తూ ఉంటున్నాను. ఈ సంవత్సరం బాబు బర్త్డే కూడా వెళ్ళలేకపోయాను. అసలు వెళ్దామనే ప్లానే, కానీ వెళ్ళలేకపోయానండి. చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను. కానీ తప్పదు, ఒక్కొక్కసారి అన్ని ఇలా వస్తూ ఉంటే మనం సర్దుకుపోతూ ఉండాలి. ఉన్న దాంట్లో సంతోషాన్ని వెతుకుతుంటూ వెళ్ళిపోతూ ఉండాలి కదా. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మన ఛానల్ ఇటువంటి వీడియోస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకసారి మీరు విజిట్ చేసి చూసి నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి అది సబ్స్క్రైబ్ అయితే చేయండి.
మీకు ఎటువంటి కంటెంట్లో వీడియోస్ కావాలి ఏంటంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు కుదిరితే కనుక తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఆల్రెడీ నాకు వేరే ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్ నేమ్ బబ్బు తెలుగు టిప్స్. దాంట్లో మంచి మంచి టిప్స్, ఐడియాస్, జీరో కాస్ట్ ఐడియాస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఒకసారి అది కూడా మీరు చెక్ చేసి చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ రోజుకి ఈ వీడియోతో ముగించేస్తున్నానండి. మళ్ళీ రేపు కలుద్దాం. అప్పుడు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా మనకు తెలిసిందేగా బెంగళూరులో వెళ్ళిపోవడం చాలా త్వరగా వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ట్రాఫిక్లో ఇరుక్కొని ఉంటే గంటలు అక్కడే సరిపోతుంది. చాలా టైం అయితే పట్టేస్తుందండి. ఓకే బాయ్, ఉంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.